శుభోదయం. 21 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్లో నిర్వహించిన 22nd ఆల్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఆడియో వీడియో ఫెస్టివల్ అండ్ ఐసీటీ మేళా 2018లో సైట్ రామాంతపూర్ హైదరాబాద్ తెలంగాణ వారు రూపొందించిన బాలికా వికాస కార్యక్రమానికి అవార్డు లభించింది. ఆ బాలికా వికాస కార్యక్రమాన్ని చూద్దామా? చూడండి. ఎప్పుడైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో, ఆచరణ ఆదర్శంగా ఉంటుందో, అప్పుడు విజయం అసాధ్యమేమీ కాదు. చాలామంది భారతీయ మహిళల జీవితాలు ఈ విషయాన్ని నిరూపించాయి. బాలికల జీవితాలను మనం రంగులమయం చేయగలమా? వారి భవిష్యత్తును పుష్పంలా వికసింపజేయగలమా? ఇదంతా అనితర సాధ్యమైనదేం కాదు. బాలికలను చదివించడం ద్వారా మాత్రమే మనం వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దగలం. మా నాన్నలు చదువుకోలేదు, మా తాతలు చదువుకోలేదు, మమ్మల్ని కూడా చదివించలేదు. కాబట్టి చూస్తే ఇప్పటికైనా బాగుండదని అనుకొని ఎంత ప్రయత్నం చేసినా మా వల్ల కాని పని అయింది. మేము ఆర్థిక పరిస్థితుల్లో బతికే పొజిషన్కి వచ్చినాము. మాకు తిందామన్న తిండికి చక్కగా వెళ్ళక మేము ఏదో కొనుక్కుంటేందుకు కూడా బియ్యం కూరగాయలకు రోజు పోషించుకొని, రోజు కూలి పని చేస్తేనే 100-50 వస్తే తీసుకొని వచ్చి పోషించుకొని రోజు పొట్టగడుచులు అవుతుంది. ఏదో ప్రభుత్వం తెలంగాణ మన కేసీఆర్ చేసిన ప్రభుత్వం వలన కస్తూర్బా అనంగా ఇవి నిరుపేదలకు పెట్టడం వలన నా బిడ్డను ఇప్పుడు 6వ తరగతి నుంచి అని లేచిన కానుండి ఇప్పటికి మాత్రం 8వ తరగతి అయిపోయింది. 3 పూటల అన్నం, సన్నన్నం మంచిగా తింటాము. అరటి పండ్లు అన్ని తీర్ల వాళ్ళు మంచిగా టీచర్లు మేడాలు అందరూ మంచిగా చూసుకొని నా బిడ్డని కరెక్ట్గా పోషించుకుంటారు. అలా చదువులలో కూడా నా బిడ్డ కూడా మంచి మంచి లెక్కలలో కూడా ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్ర లెవెల్ కూడా పోయింది, మంచి అవార్డు పొందింది. జీవితాన్ని విజయపథంలో నడిపించడానికి, ఆనందంగా ఉండడానికి విద్య చాలా అవసరమనే భావన అందరికీ అర్థమయ్యేలా చేయాలి. విజయ ప్రయాణానికి మొదటి మెట్టు చదువే అనే నమ్మకం వారిలో కలిగించాలి. అందుకు సాధనం వేదిక పాఠశాల. నాలుగు పెద్ద ఆపరేషన్లు అయినాయి. 2 ఆడపిల్లలు, వాళ్ళని ఎట్లా పోషించుకోవాలని ఎట్లా చదివించుకోవాలో తెలియకుంటుంటే 5వ తరగతిలోనే ఇక్కడ కస్తూర్బా హాస్టల్ నర్సరీ లాగా ఉంటే అందులో అమ్మాయిని 5వ క్లాసులు వేసిన, పెద్ద అమ్మాయిని వేసినాక ఇప్పుడు పెద్ద అమ్మాయి చదువు మంచిగానే ఉన్నది. ఇక అన్ని మంచిగానే పెడతాను. చెద్దర్లు, ఉనికి దుప్పట్లు, అవి కార్పెట్లు, పైన కప్పుకునేటి, మళ్ళీ ఇవి డ్రెస్సులు అన్నీ ఇస్తాను సార్. అన్ని సబ్బులకు స్టైఫెండ్స్ వస్తున్నాయి, అవి వాళ్ళకి ఇస్తున్నాం. ఇచ్చినాక ఇప్పుడు 10th అయిపోయినాక అమ్మాయిని ఎక్కడ చదివించాలి, ఎట్లా? అది 10th అయిపోయినాక 2nd ఇయర్ 1st ఇయర్ కూడా అందులోనే ఉంటే బాగుండు. మా పరిస్థితి ఏం మంచిగా లేదు. ఇప్పుడు చదివిద్దామన్న అంత ఆలోచన లేకుండా అయిపోతుంది. ఈ హాస్టల్ లేకపోతే మా పాపను ఈ 4-5 రోజులనే చదవద్దు ఏమద్దా అని పెళ్లి చేస్తే మాకెట్లా? నేను చదువుకోలేదు, నా భర్త చదువుకోలేదు. ఇప్పుడు చిన్న అమ్మాయి 5వ తరగతి అయిపోయినాక 6లో ఇంట్లోనే వేద్దామని అనుకుంటున్నాం సార్. ఇట్లా ఎట్లా చేయాలనో ఏం కథ అర్థమవుతలేదు సార్. అసలు ఎట్లా మా అమ్మాయి ఎట్లా చదువు ఆగమయ్యేటట్టున్నది. మా పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది సార్. ఎట్లా కావాలో చేసుకుంటే తినేటోళ్ళం మేము. ఎటు చూడబోతే ఎటేం లేదు. ఇలా కాకపోతే ఇప్పుడు ఏమన్నా ఆపద వచ్చినా ఏమొచ్చినా కూడా చేతిలో ₹1 లేకుంటున్నది. ఇలా కూలికి పోతేనే చేతిలో పైసలు ఉన్నాయి, లేకపోతే లేనే లేవు. ఈ ఆపరేషన్లు అయిందని పట్టుమని ఏమన్నా పని చేద్దామన్నా చేత కాకుండా ఉన్నది. కడుపు అంత నొప్పి పట్టుకుంటే పిల్లలు ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి కోసం రందైతే ఇప్పుడు ఆమె 10వ తరగతి అయిపోయిందంటే మళ్ళీ ఎక్కడ చదివించాలి, ఎట్లా కావాలి అన్న ఆలోచన మీదనే
అవుతుంది. గట్టిగా అసలుకే ఒంట్లో బాగుంటలేదు. మా అమ్మాయి గురించి ఎట్లా కావాలని ఇదే రంది అవుతుంది సార్. ఈ హాస్టల్లో ఇంకో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాకా ఉంటే మంచిగా ఉండు. పేదరికం ఈనాటి సమాజానికి ఒక పెద్ద సమస్య, శాపం. బాలికలు కూడా ప్రతిభావంతులే అనే నమ్మకం ఇంకా అనేక భారతీయ కుటుంబాల్లో కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదివించేంత సోమత లేదు. నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు. ఇంటికి వస్తే వాళ్ళకు పెట్టేంత సోమత లేదు. ఇప్పుడు మా పెద్ద బుజ్జి 10వ తరగతి చదువుతుంది, మా చిన్న బుజ్జి 7వ తరగతి చదువుతుంది. వాళ్ళకు పెట్టేంత మా దగ్గర ఖర్చులు లేవు. మేము రోజు కూలి చేసుకున్నా కానీ 100 రూపాయలు వచ్చే సోమత లేదు. జీతం ఉండి బతాను. ఇక మాకు ఇంతవరకు అయితే వాళ్ళకైతే అందులో అయితే ఎలాంటి పొద్దున కానీ సాయంత్రం నుంచి ఏ కష్టమైనా కానీ వాళ్ళే మేడాలు కానీ వాళ్ళే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మేము మా దగ్గర ఉంటే వాళ్ళు బతకపోరు. వాళ్ళను అంత మంచిగా మాకంటే ఎక్కువ వాళ్ళు దేవతలు ఎక్కువ చూస్తాను. వాళ్ళకంటే ఇంకా కేసీఆర్ గారు కానీ కడియం శ్రీ గారు కానీ ఇంకా మంచిగా వాళ్ళను మాకు అన్నిటినీ ఆదుకుంటానని ఇప్పటి వరకు అయితే ధన్యవాదాలు. వాళ్ళు మాకు దేవుళ్ళే, ఒక కనపడిన దేవుళ్ళ లెక్క మొక్కుతాను వాళ్ళకు. లింగ వివక్ష కొనసాగినంత కాలం ప్రగతిశీల సమాజాన్ని, నవ సమాజాన్ని నిర్మించలేం. ఒక మహిళ విద్యావంతురాలైతే ఒక కుటుంబం, ఒక సమాజం, తద్వారా ఆ జాతి జాగృతం అవుతుంది. కానీ పేదరికం, నిరక్షరాస్యతలు ఇప్పటికీ లింగ వివక్షత అనే రక్కసి కోరల నుంచి బయటకు రానివ్వడం లేదు. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాభివృద్ధిలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. మట్టి ముద్దలుగా ఉండేటువంటి విద్యార్థులను అపురూపమైనటువంటి శిల్పాలుగా మార్చే ఘనతరమైనటువంటి బాధ్యత ఉపాధ్యాయులదే. మరి ఆ ఉపాధ్యాయుల ఘనతను కీర్తిస్తూ నేను రాసినటువంటి ఒక పాటను, ఉపాధ్యాయ మిత్రులు అనేటువంటి పాటను విందామా? చూడండి. ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు, విజ్ఞానం పంచిపెట్టు ధీర పుణ్య చరితులు. ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు, విజ్ఞానం పంచిపెట్టు ధీర పుణ్య చరితులు. అపురూపమైన బాల్యానికి ఆకృతిని కల్పించి, అపురూపమైన బాల్యానికి ఆకృతిని కల్పించి, మట్టి ముద్దలన్నిటినీ మూర్తులుగా మలచునట్టి ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు. ఆటలతో పాటలతో అందమైన మాటలతో, ఆటలతో పాటలతో అందమైన మాటలతో, అవగాహన కలిగించే అనేక కృత్యాలతో ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు. క్రమశిక్షణ నేర్పిస్తూ విలువల వికసింపజేస్తూ, క్రమశిక్షణ నేర్పిస్తూ విలువల వికసింపజేస్తూ, విద్యార్థులనందరినీ ఉత్తమ పౌరులుగా మార్చు ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు. చిరునవ్వులు చిందిస్తూ ఉత్తేజం కలిగిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఉత్తేజం కలిగిస్తూ, లక్ష్యాలను సాధిస్తూ ప్రవర్తనను మార్చేస్తూ ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు. డాక్టర్ అయిన, యాక్టర్ అయిన, పొలిటికల్ లీడర్ అయిన, డాక్టర్ అయిన, యాక్టర్ అయిన, పొలిటికల్ లీడర్ అయిన, అందరినీ తీర్చిదిద్దు భావి నిర్మాతలు ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు. విజ్ఞానం పంచిపెట్టు ధీర పుణ్య చరితులు ఉపాధ్యాయ మిత్రులు వెలుగు పంచు దివ్యలు.
విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసేవాడే గొప్ప ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు రోల్ మోడల్, ఆదర్శమూర్తి. సమగ్ర మూర్తిమత్వాభివృద్ధికి, అన్ని రకాల నైపుణ్యాల సాధనకు దిక్సూచి లాంటి వారు ఉపాధ్యాయులు. స్వీయ నిర్ణయాలు తీసుకునేలా, జీవితాన్ని ఆనందమయం చేసుకునేలా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. I want to become a software engineer. I want to become a doctor. I want to become a mechanical engineer. I want to become a collector. I want to become a dancer. మేమందరం సైంటిస్ట్ కావాలనుకుంటున్నాం. ఉన్నత చదువులు చదవడానికి మరియు వివిధ రకాల వృత్తులను ఎంపిక చేసుకోవడానికి ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. నిరంతరం ఉన్నతంగా ఆలోచించడాన్ని, భవిష్యత్తుకై కలలు కనడాన్ని సాకారం చేసుకోవడానికి చైతన్యం కలిగిస్తారు. ఉరుము అనేటువంటి శబ్దంతో పాటు కాంతి స్వరూపమైనటువంటి మెరుగు అనేది కూడా ఏర్పడుతుంది. Kolapuri Saujanya, elder daughter of Kolapuri Pochaya and Sattama. We are the residents of Gumlapur village in Chopan Mandal in Karimnagar district. Our family is economically poor. I studied in my village up to 6th class. Then I joined in Karimnagar Kasturba Gandhi Balikala Vidyalayam. School given me a lot, like food, shelter, education skills and everything. Finally, I got seat in Pratima Medical College. అందుకే కలలు సాకారం చేసుకోవడానికి మార్గం సుగమం చేసేవారే ఉపాధ్యాయులు. జీవితాన్ని రంగులమయం చేసుకోవడానికి, సంతోషభరితం కావడానికి ప్రేరణ కలిగించాలి. ఈ విధంగా పాఠశాలల్లో జరిగే పాఠ్యేతర కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. వారు ఆనందమయ జీవితం గడపడానికి సహాయం చేస్తాయి. I got a seat in RGKT IIIT Basar. I recently passed out BTech Civil Engineering. Now I am working as a site engineer in GHMC. లక్ష్యం నిర్దేశించుకొని కలలు సాకారం చేసుకోవడానికి విద్యార్థులు నిరంతరం శ్రమించాలి, ప్లానింగ్ చేయాలి, ప్రిపేర్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి, చివరిగా పర్ఫామ్ చేయాలి. కేజీబీవీస్ అనేవి ప్రభుత్వం చేపట్టిన ఒక అత్యద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమం అండి. ఇక్కడ సమాజంలో అత్యంత అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు ప్లస్ ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారో, అనాథలు, వీళ్ళందరినీ కూడా వారికి నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని వసతులు కూడా కేజీబీవీలలో కల్పిస్తున్నామండి. అదేవిధంగా వారికి ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్, వారికి అదే కాకుండా ఇండివిజువల్ అటెన్షన్ కూడా ప్రతి ఒక్కరి మీద ఒక ఫోకస్డ్ అటెన్షన్తో వారి అకాడమిక్ స్టాండర్డ్స్ని కూడా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుందండి. వారికి ఇన్ని వసతులతో పిల్లలందరికీ కూడా వాళ్ళ ఓవరాల్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఒకటే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అవుతుంది. అంత గొప్ప విద్యా సంస్థ కేజీబీవీ అన్నమాట. ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా మేము అన్ని మెనూ ఉంటుంది, సపరేట్ మెనూ ఉంటుంది, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది. అసలు సమాజంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఒక అప్పర్ ప్రైమరీ లెవెల్లో అంటే ప్రాథమికోన్నత లెవెల్లో ఇంకా జెండర్ డిస్పారిటీస్, లింగ వివక్ష కొంత ఉన్నది.
దీన్ని తగ్గించడానికి మేము ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే కేజీబీవీస్ అండి. ఈ విద్యాలయాలలో పిల్లలకు మాకు 6th to 10th వరకు ఉంటుందండి. చాలా అద్భుతంగా నడుస్తున్న కేజీబీవీస్ అన్నీ కూడా ఈ ప్రాథమికోన్నత స్థాయిలో నుంచి అక్కడి నుంచి 10th వరకు కూడా పిల్లలంతా చాలా సంతోషంగా కేజీబీవీలో వాళ్ళ ఇళ్ళలాగానే భావించి, అదొక్కటే కాదు వాళ్ళ బూస్టప్, వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా కూడా చాలా హై లెవెల్ బూస్టింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫుల్లీ ట్రైన్డ్ టీచర్స్, అన్నీ ఉచితంగా ఉండే వాతావరణము, ప్లస్ ఇంటి లాంటి ఒక మంచి వాతావరణంలో పిల్లలందరూ అంటే పిల్లలకు సంబంధించిన వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఏమిటంటే వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ని కంప్లీట్గా వాళ్ళ చిల్డ్రన్ ఒక ఓవరాల్ డెవలప్మెంట్ జరిగే విధంగా కేజీబీవీస్లో విద్యాబోధన కానీ అదర్ ట్రైనింగ్స్ కానీ ఉంటాయండి. అండ్ దిస్ టీచర్స్ ఆల్సో వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తుంటాం మధ్య మధ్యలో వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచుకోవటానికి. అవిశ్రాంత నిబద్ధత ద్వారా ప్రభుత్వం మరియు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల ద్వారా బాలికా విద్యను మరింత ద్విగుణీకృతం చేయడం ద్వారా బాలికలంటే అందమైన పుష్పాలే కాదు, జీవితాలకు రంగుల నద్దేవారనే భావన సమాజంలో నెలకొల్పుతున్నారు. అందుకే మనం బాలికా విద్యను ప్రోత్సహిద్దాం, బాలికల జీవితాలకు వెలుగులను అందిద్దాం, దేశ ప్రగతిని అంబరాన్ని తాకేలా చేద్దాం. చేయితనందిస్తే ఏ బాలికైనా అత్యున్నత శిఖరాలను చేరుకోగలదు. ఇప్పటికే అనేక మంది అలా చేసి నిరూపించారు. బాలికా విద్య కోసం మనం అందరం కంకణబద్ధులమవుదాం. ఇది మనందరి బాధ్యత. ఒక్క బాలిక చదువుకుంటే ఒక బాలిక మాత్రమే చదువుకున్నట్టు కాదు, ఒక కుటుంబం చదువుకున్నట్టు, ఒక సమాజం చదువుకున్నట్టు, ఒక దేశమంతా చదువుకున్నట్టు. కాబట్టి బాలికా విద్య కోసం మనం అందరం ప్రతిన పూనుదాం. బాలికా విద్య ద్వారా, అందుకే బాలికల విద్య అవనికి వెలుగు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ బాలికా విద్య కోసం మనం కంకణబద్ధులమై బాధ్యతాయుతంగా వారికి చేయూతనిచ్చి ప్రేరణ కలిగించి మనం బాలికలను ప్రగతి పదంలో పయనించేలా చేద్దాం. ఫలితంగా మన దేశ భవిష్యత్తును అంబరాన్ని తాకేలా చేద్దాం. ధన్యవాదములు.